అన్నా బాగున్నారా? ఏమరా పల్వాన్ నీడికొచ్చినావు? అది లోపల కూల్ డ్రింక్స్ అయిపోయినాయి, కొంచెం మీ కూల్ డ్రింక్స్ ఇస్తే. కూల్ డ్రింక్ కావాలా? అరే ఆ థమ్స్అప్ బేరా. థమ్స్అప్ ఇస్తాను కానీ డాన్స్ ప్రాక్టీస్ బాగా చేస్తురా? చింపి 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 పారేస్తున్నాం అంకుల్. ప్రైజ్ మనకే రావాలి, ఇజ్జత్ కి సవాల్. వస్తుందన్నా, మీరు ముందు ఇవ్వండి. ఇగో థాంక్స్. ఏంటి అంకుల్ అదోలా ఉంది? ఫారెన్ థమ్స్అప్ రా బాది. ఓ థమ్స్అప్ లో ఫారిన్ లోకల్ అని ఉందా? అవమలా తాగు. తాగుతా. ఇక్కడ నుంచి థమ్స్అప్ అంటే నీ దగ్గరికే వస్తా. రా నువ్వు మా దగ్గరికి రా. అన్నా గుడ్ మార్నింగ్. ఒక గ్లాసు. అరే ఇప్పుడే రావారా భయ్? అది నా కోసం, మరి ఇది నీ కోసం. నా కోసం కూడా తాగుతావా? నీ కోసం. పోరా ఇంకోట పోయి. అది కట్టు నా కోసం తాగు. సూపర్, చాలా బాగుంది. వన్స్ మోర్ ప్లీజ్. నీ గురించి దాయను, నా గురించి దాయను, అందరి గురించి దాయను. ఇదెవరికి రా? టీమా? టీం గురించి కూడా తాగుతావా? టీంలే నడిపోయినాడు. నా గురించి అయితే నాను, కానీ మా టీం గురించి అయితే అన్నావు. నాకు తిక్కు రేగుద్ది. నాకు తిక్కు రేగిద్దు. నేను అసలు మంచిగా ఉంటాను. మంచి చెడు గురించి మాట్లాడుతున్నావు. మరి ఒక నొక్కు నొక్కినాడే గాలే కలిసిపోతావు బిడా. అది గనురాబే అది. అలాగా నేను దీవాలి పుష్పలు అనుకున్నానే. ఈసారి అనేది మేము కాదు, మీ చేతులు మేము ఆడుస్తాం. పుట్టింటోళ్ళు తరివేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. పుట్టింటోళ్ళు తరివేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. అయ్యో పాపం పాపాయమ్మ, టింగురంగ బంగారమ్మ. అయ్యో పాపం పాపాయమ్మ, టింగురంగ బంగారమ్మ. అటు చూస్తే బాతికేములే ఓ రాణి, కొత్త కథలు చెప్పమాకులే. కొలతే 36 చెవిలోన పూలు గట్ట పెట్టమాకులే. పుట్టింటోళ్ళు తరివేశారు, అయ్యో పాపం పాపాయమ్మ, కట్టుకున్నోడు వదిలేశాడు. టింగురంగ బంగారమ్మ. ఎరా కింద నేను కూర్చుని సోఫ అదురుతుంది ఏంటా అనుకున్నా, పైన తమర డాన్స్ చేస్తున్నారా నాన్న? ఆ పిస్టోల్ నాకు ఇచ్చేయమ్మా. ఊరికే ఇవ్వనగా. ఏం కావాలి? నాకు కూల్ డ్రింక్ కావాలి. రేయ్ ఇంట్లో కూల్ డ్రింక్స్ అన్నీ. ఆ కూల్ డ్రింక్ కాదు, మరి ఇందాక అంకుల్ ఇచ్చారే ఆ కూల్ డ్రింక్. ఏ కూల్ డ్రింక్ అది? ఏమిచ్చారా? అది థమ్స్అప్. అర్థమైందిలే, అర్థమైంది. మీ సావు ఆడి చేతిలో పెట్టారు కదంటరా. రేయ్ నువ్వుటారా బాబాయ్, లోడైన గన్న బండోడి చేతిలో ఉంది. నువ్వేం కంగారు పడకరా. ఆ బండోడ కిక్కిలో గంతులేసి ఆయాసం వచ్చి ఆడే పడిపోతాడు. ఇదిగో ఆ జాతకాలోడు ఏళ్ళు లెక్కెట్టుకునే లోపు ఆడి జనం మొత్తం స్మాష్ అయిపోవాలి.
లక్ష్మి లక్ష్మి ఏ లక్ష్మి ఏ ఏడిపోయింది చంపేస్తాను. ఒక నిమిషం ఆగు. గోచారం మారబోతుంది, వాడి గ్రహచారము మార్చేద్దాం. ఓపిక పట్టు. హైదరాబాద్కి వైజాగ్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఇది విస్కీ బాటిల్ అయితే అది బ్రాందీ బాటిల్, ఏదైనా లెక్కరే కదా. ఆగండి, 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 ఆగండి. నువ్వు నాకు నచ్చావు. ఎందుకు సార్ మేము నచ్చలేదు మీకు? నువ్వు బీర్ లాగా ఉన్నావు, వీడు రమ్ లాగా ఉన్నావు. నీ ఆటో ఎక్కడ? నడు నడు నడు, ఇదిగో బ్యాగ్ పట్టుకో. నడు సార్. ఎక్కడికి వెళ్ళాలి సార్? మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాలి. మీ అబ్బాయి దగ్గరికి? మీ అబ్బాయి ఎవరు సార్? హైదరాబాద్ లో ఉంటూ మా అబ్బాయి ఎవరైనా అడుగుతారో నువ్వు? కడుపుకు మందు తాగుతున్నావా, కుళ్ళిపోయిన కళ్ళు తాగుతున్నావా? బుద్ధుందా నీకు? మనిషి నువ్వు? అయ్యా ఏంటి ఇది పుచ్చుకోండి. పుచ్చుకున్నాలే. మీ బేరం వద్దు, మీరు వద్దు. తమరు దయచేయండి. ఆగో. మెగాస్టార్ కొడుకు రామచరణ్ తెలుసా? తెలుసండి. యువ సామ్రాట్ నాగార్జున కొడుకు నాగ చైతన్య తెలుసా? తెలుసండి. వైఎస్ గారు అబ్బాయి జగన్ తెలుసా? అబ్బా, ఆయన కూడా తెలుసండి. ఇంతమంది కొడుకులు తెలిసినప్పుడు నా కొడుకు ఎందుకు తెలియదురా? నా కొడుకు. ఇదేం కర్మండి బాబు. పోనీ మీ అబ్బాయి ఏం చేస్తుంటాడో చెప్పండి. అలా అడిగావు, బాగుంది. నీ కొంపలో టీవీ ఉందా? ఉంది సార్. దాంట్లో డాన్స్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, చూస్తుంటావా? ఆర్టీవీలోనా? అప్పుడప్పుడు చూస్తుంటాలేండి. దాంట్లోనే ఎవరన్నా డాన్స్ చేసేటప్పుడు నీకు కళ్ళు తిరగడం గానీ కడుపులో తిప్పడం గానీ జరిగిందా? ఎందుకు సార్? ఎందుకంటే ఎవరి డాన్స్ చూసి ఆడియన్స్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనబడద్దో వాడే నా కొడుకు. పొద్దున్నే గుర్రం ఎక్కి వచ్చినట్టున్నాడు. నువ్వు ఊహించింది నిజమే. అయ్యా నమస్కారం. ఆర్టీవీ పక్కనే ఉంది, తమరు దయచేయండి. తమరే దయించండి. మీ ఆటోలో నన్ను అక్కడ దించండి. చూడు పాప, లోపల మా డుంబుగాడు ఉంటాడు, ఒకసారి పిలుస్తావా? డుంబునా? వాడేవాడండి? మా వాడు డాన్స్ దగ్గర నుంచి చూసినట్టుంది, మైండ్ ఫ్రాక్చర్ అయింది. సార్ ఎక్స్క్యూజ్ మీ. అదేనమ్మా, బక్క చిక్కిన ఏనుగు పిల్లలాగిన తుండి ఎగరలాక ఎగురుతుంటాడే వాడే మా వాడు. ఏమండి, ఏనుగులు నక్కలే ఉండటానికి సర్కస్ కాదండి, టీవీ ఛానల్ ఆఫీస్. అంటే వాటర్ బాటిల్కి తేడా తలకుండా వాల్వో బస్ వచ్చేసిన ఏరియాలో కనబడుతున్నాను నీకు నేను. సార్ అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు మా డుంబుగాడు ఉన్నాడా? మందు సోడా కలిసిపోయినట్టు మల్లీశ్వరి నువ్వు కలిసిపోయి వాణి. అంటే మీరు ఆ ఆట కంటెస్టెంట్ డుంపు ఫాదరా? మీరు కాదు, వాడే నా కొడుకు. ఎక్కడాడు? మీరు ఒక నిమిషం కూర్చోండి సార్, నేను మల్లీశ్వరిని పిలిపిస్తాను. ఓకే, అలా అన్నావు, బాగుంది. హలో, మల్లీశ్వరినా? అవును, మీరెవరు? నేను నక్షత్రని. ఎవరో మీ పార్టిసిపెంట్ డుంపు ఫాదర్ అంట. ఇక్కడికి వచ్చి నా బుర్ర తింటున్నాడు. చైర్మన్ గారు వచ్చే టైం అయింది, తొందరగా వచ్చి అతని సంగతి ఏంటో చూసుకో. నేను వచ్చేంత వరకు మేనేజ్ చేయండి. 10 minutes లో అక్కడ ఉంటాను. 10 minutes? ఓకే. నమస్కారం. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామచంద్రరావు గారితో హార్ట్అటాక్ గల కారణాల గురించి గత వారం తెలుసుకున్నాం కదా. ఈ వారం హార్ట్అటాక్ గల వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళ ఆహారపు అలవాట్ల గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్ బాగా తగ్గించాలమ్మా. ఇకపోతే అస్సలు మందు తాగకూడదు. ఒక్క పెగ్గు కూడా తాగకూడదా? ఒక్క టీ స్పూన్ కూడా తాగకూడదమ్మా. ఏంటి, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఒక్క పెగ్గు కూడా తాగకూడదా? ఒక్క టీ స్పూన్ కూడా తాగకూడదని ఇప్పుడే చెప్పాం కదమ్మా. అబద్ధం. హార్ట్ అటాక్ వచ్చిన వాడు రోజుకి 2 పెగ్గులు బ్రాందీ తాగాలట. ఎవరు చెప్పాడమ్మా? డాక్టర్ రాధాకృష్ణ మా సందులో ఉంటాడు. ఆయన కార్డియాలజిస్ట్ అమ్మా? కాదు, ఫ్లూటిస్ట్. ఫ్లూటిస్ట్ డాక్టర్ ఎలా అవుతాడమ్మా? మరి అతని పేరు ముందు ప్రభుత్వం డాక్టర్ అని ఎందుకు పెట్టింది? అతనేంటి, డాక్టర్ రామానాయుడు, డాక్టర్ బ్రహ్మానందం, డాక్టర్ శ్రీహరి, రీసెంట్ గా డాక్టర్ అశోక్ కుమార్, ప్రొడ్యూసర్, వీళ్ళందరూ డాక్టర్. అలాగా అమ్మా. ఎవరాడు లైవ్ ప్రోగ్రామ్ లో బయటకు లాగండి. ఏంటి షాక్ లో ఉన్నావు? 2 పెగ్గులు బ్రాందీ తాగిపోతుంది షాక్. పదండి. అంకుల్ ఏమైంది అంకుల్? ఏదో ఒకటి అయిందిలే. సరే ముందు ఇక్కడి నుంచి పదండి. అన్నాడు. అవును, డుంబుగాడు ఎక్కడ? ఏంటి కంగారు పడుతున్నా? ఉన్నాడా పోయాడా? లేదు లేదు, ఉన్నాడు. రిహార్సల్స్ లో. అయితే నన్ను అక్కడికి తీసుకెళ్ళు. కుదరదు అంకుల్. ఎందుకు కుదరదు? నేను వచ్చింది డుంబుగాని చూడడానికి. యాక్చువల్లీ వి ఆర్ నాట్ సపోజ్ టు గో దేర్. ఇట్స్ నాట్ అలౌడ్. బ్రాందీ, విస్కీ, జిన్ను, రమ్ము, బీరు, వైను, షకీలా, టకీలా, తంబోలా, సోడా, కూల్ డ్రింక్స్, ఐస్ క్యూబ్స్, మెనూ కార్డు. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ నైట్ సార్, ఫైనల్ గా మంచింగ్ సార్. నాకు వచ్చి ఇంగ్లీష్, నన్ను రెచ్చగొట్టకు. వాడిని చూపెట్టి. ఎవరు నువ్వు? నిన్ను చంపడానికి వచ్చిన శంకర్ బాబాయ్ మనిషిని.
ఒకడు బతకడం కోసం ఇంకొకడిని చంపితే అది స్వార్థం. 10 మందిని బతికించడం కోసం ఒకడిని చంపితే అది అవసరం. నా పిల్లలు బతకాలంటే నిన్ను చంపడం నాకు అవసరం.